శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి రాహు మహాదశ లేదా వాటి యొక్క అంతర్దశల్లో జాతకుడు ఏ విధంగా ఛాలెంజెస్ని పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది, ఆ పోటీలో విజయం సాధించడంప్పుడు జాతకుడు యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కర్కాటక రాశి చంద్రుడు అధిపతి. చంద్రుడికి మరి రాహు కేతువులకి శత్రుత్వం. ఎందుకంటే మరి ఈ కథ అందరికీ తెలుసు కదా. ఈ గ్రహణం ఎందువల్ల ఏర్పడుతుంది? సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. ఈ రాహు కేతువులు ఈ గ్రహాల్ని మింగే ప్రయత్నం చేస్తుంటాయన్నమాట. అవి రాక్షస గ్రహాలు అవటం వల్ల వాటికి అమృతం పంచే ప్రయత్నంలో వీళ్ళ భాగాలు రాకుండా దేవతలకి ఇవ్వటం వల్ల వీళ్ళు దాన్ని ఎదిరించి రాహు కేతువులుగా ఏర్పడడం. అంటే మొత్తం మీద రాహుకి కానీ కేతువుకి కానీ ఈ చంద్రుడు ఈ సూర్యుడు ఇద్దరు కూడా పరమశత్రువులు. అది చెప్పడానికే మనకి ఈ కర్కాటక రాశి వారికి అష్టమం మన కుంభరాశి. ఆ కుంభరాశికి రాహు రాశ్యాధిపతిగా ఉంటాడు. అంటే కర్కాటక రాశి వారికి జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టానికి, అవమానానికి రాహుగ్రహమే కారణమవుతూ ఉంటుంది. మరి కర్కాటక రాశి, కర్కాటక లగ్నం అందే జన్మించినటువంటి సాక్షాత్తు ఆ భగవంతుని స్వరూపం శ్రీరామచంద్రుల వారికి కూడా మరి అతని జీవితంలో ఈ రాహు అంటే రాక్షస గ్రహాలు ఏ విధంగా బాల్యం నుంచి ఇబ్బంది పెట్టాయి, ఆ రాక్షసులను ఏ విధంగా సంహరించాడు, చివరికి ఒక రాజ్యం పొందిన, అవమానం పొందిన అతను ఈ రాహుగ్రహ ప్రభావం అయిన వ్యక్తుల వల్ల జీవితంలో అతను ఇబ్బందులు పొందడం జరిగింది. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. పునర్వసు నక్షత్రం వారికి గురుదశలో ప్రారంభమవుతుంది. ఇంచుమించుగా వారి జీవితంలో రాహు మహాదశ అయితే రాదు. అంటే అంతర్దశల్లో వచ్చే రాహు, గోచారంలో వచ్చే రాహు మరి ఎప్పుడైనా ఈ జాతకులకి కొంత ఇబ్బందుల్ని గురి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే పుష్యమి నక్షత్రానికి మరి చాలా పవర్ఫుల్ నక్షత్రం కాబట్టి వీళ్ళకు కూడా ఇంచుమించుగా రాహుదశ రావాలంటే 70-80 సంవత్సరాలు దాటవలసిందే. అందువల్ల వీళ్ళకు కూడా రాహుదశ అయితే రాదు. మరి ఆశ్లేష, దీనికి సాక్షాత్తు సర్పం అంటే ఆదిశేషుడు లక్ష్మణమూర్తి స్వరూపం కాబట్టి తనే ఒక పెద్ద అది సర్పం కాబట్టి వీళ్ళకి పెద్దగా రాహుదశ ప్రభావం చూపవచ్చు. అయినా వీళ్ళకు కూడా జీవితంలో ఎప్పుడో 60 సంవత్సరాల తర్వాత తప్ప ముందుగా వచ్చే అవకాశం అయితే లేదు. అయితే అంతర్దశలుగా రాహు వచ్చినప్పుడు కంపల్సరీగా వీళ్ళ యొక్క అంటే ఇప్పుడు చంద్రుడి యొక్క రాశిలో ఉంటారు. అంటే వీళ్ళకి రాహుదశ వచ్చినప్పుడు, అంతర్దశ వచ్చినప్పుడు ఒక విధమైనటువంటి మబ్బు, ఒక విధమైనటువంటి గ్రహణం పట్టినట్టు ఫీల్ అవుతుంటారు. అంటే ఏదో ఒక అపనిందలు, అపవాదులు రావడానికి కారణమవుతూ ఉంటుంది. విద్యార్థులు ఎక్కువ ఏదో ఒక అపోహకో భ్రమకో తొలగి ఒక విధమైనటువంటి ఫోబియాకి లోనవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఏదో బల్లి అంటే భయం, బొద్దింక అంటే భయం, కొంతమందికి స్నానం చేయడం అంటే భయం, అందులో ఏదో చేప ఉంటుంది అంటాడు. ఈ విధంగా కొంతమందికి విమానం ఎక్కడం అంటే విపరీతమైన భయపడుతూ ఉంటారు అన్నమాట. అది ఎక్కడ పడిపోద్దాం నేను. చాలామంది పైన సీలింగ్ ఫ్యాన్ మీద పడిపోద్దని రాత్రి తెల్లవాళ్ళు నిద్ర లేకుండా దాని వంకే చూడటం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి అవడం వల్ల వాళ్ళు ఒక విధంగా ఈ భయానికి, ఫోబియాకి లోన్ అవ్వడం వల్ల వారు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోక ఒక భయానికి లోన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కేవలం రాహు వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ జాతకంలో తృతీయాధిపతి కూడా
ఇటువంటి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఈ విధంగా కొంతమంది దెయ్యాలంటే ఈ కుక్కలంటే భయంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది ఈ కర్కాటక రాశిలో కర్కాటక లగ్నంలో జన్మించిన వారికి ఈ వివాహ జీవితం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి రాహు అష్టమాధిపతి కదా, అంటే సప్తమానికి ధనస్థానం రాహు కాబట్టి చాలా వరకు వాళ్ళు వివాహ జీవితంలో ఏదో ఒక అపోహ, ఏదో ఒక అపనిందం, అంటే వీళ్ళ జీవితాల్లో ఇతరులు ఏదో ఎంటర్ అయి భార్యాభర్తల మధ్య ప్రవేశించి వాళ్ళని కలకుండా చేయడం, ఈ విధంగా మరి ఈ వివాహ వ్యవస్థ మీద కూడా ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి రాహు అంతర్దశ వచ్చినప్పుడు ఎంత అన్యోన్యంగా ఉన్న దాంపత్యం కూడా ఏదో విధంగా ఎడబాటు వచ్చి ఇడిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఏమవుతుందంటే వివాహం తర్వాత వీరికి వచ్చినటువంటి జీవిత భాగస్వామి ఏదో ఒక మానసిక వ్యాధికి గురై ఉండి నిరంతరం సంసారానికి దూరంగా ఉంటూ ఏదో భర్తను చూస్తే ఈవిడికి ఏదో ఇబ్బంది వస్తుందండి, ఆవిడ ఏదో ఫీల్ అవుతుంది, దానివల్ల మిగతా అన్ని విషయాలు బాగుంటుంది, కానీ ఈ కాపురం చేసే విషయంలో భార్యాభర్తలు కలుసుకునే విషయంలో చాలా వరకు ఆమె ఇష్టపడటం లేదు. ఇది ఒక విధమైన ఫోబియా అన్నమాట. అలాగే అమ్మాయిలకు కూడా వచ్చిన భర్త కూడా ఏదో ఫస్ట్ నైట్ నుంచే ఈ శృంగారానికి అటాచ్మెంట్కి ఇష్టపడకుండా ఏదో ఒక వంక చెప్పి మనం సెటిల్ అవ్వాలి, ఇంకా ఉద్యోగం చేయాలి, ఇంకా పెళ్లి కావాలి, ఏదో వంక పెడుతూ ఈ ఫస్ట్ నైట్కి వాయిదా వేస్తుంటాడు. తెలివైన అమ్మాయి అనుకోండి ఎంబటినే కనిపెట్టి ఎంబటినే సెటిల్ చేసుకుంటూ ఉంటుంది. అదే అమ్మాయికురాలైతే ఓ 10 సంవత్సరాలైనా ఏమమ్మా ఇంకా పిల్లలు పుట్టలేదంటే అసలు విషయం చెప్పకుండా ఈ విధంగా ఈ రాహు ప్రభావం వల్ల ఇటువంటి ఫోబియాలు ఎస్పెషల్లీ కర్కాటక లగ్నం వారికి కర్కాటక రాశి వారికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ విషయాన్ని పెద్దలు గమనించి మరి వాళ్ళ యొక్క ఈ ఫోబియాన్ని భయాన్ని ఏదైతే కారణం అవుతుందో ఆ కారణాన్ని వీళ్ళు గమనించి దాని నుంచి బయటపడవేస్తే తప్ప వీళ్ళ జీవితంలో చాలా వరకు ఈ విధమైనటువంటి స్ట్రగుల్ ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు ఈ గోచారరీత్యా అష్టమ శని అష్టమ రాహు ప్రారంభమయ్యాడు. అంటే అష్టమ శని అష్టమ రాహు ఒకేటే, కానీ శని ఇంకా మంచివాడు అన్నమాట. ఏదో మానసికంగా ఇబ్బంది పెడతాడు తప్ప రాహు ఏం చేస్తాడంటే ఏదో ఒక బలహీనతకి లోనయ్యేలా చేస్తాడు. ఉదాహరణకి ఎలా ఉంటుందంటే అది వాళ్ళకి నచ్చుతుంది. సుమారుగా చెప్పాలంటే ఏదో ఒక 20 సంవత్సరాల అబ్బాయి డిగ్రీ చదువుకున్నాడు, బీటెక్ పూర్తయింది, అతను ఒక 40 సంవత్సరాలు అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటాడు. లేదంటే ఒక 50 సంవత్సరాలు మగవాడు ఒక 20 సంవత్సరాల అమ్మాయిని ఇలా ప్రేమలో పడి ఆమెను ట్రాప్ చేయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి అంటే ఇటు కొంతమందికి ఏంటంటే కామన్గా ఏదో జరుగుతుంటాయి. ఏదో మనం బండి మీద వెళ్తున్నాం, ఏదో యాక్సిడెంట్ అయింది, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఈ విధంగా మరి అసాంఘిక కార్యకలాపాల వల్ల ఇలాగా చిన్నపిల్లవాడు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు అంటాడు. వయసు వస్తే 16 ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో అది ఎంత అవమానంగా ఉంటుంది. అది ఒక 60 సంవత్సరాలు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన పెద్ద అవమానం ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే ఈ రాహు ఈ విధంగా ఇటువంటి చర్యల్లో జాతకుడి యొక్క పేరుకు భంగం కలిగేలాగా చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు కర్కాటక రాశి వారికి అష్టమ రాహు ప్రభావం వల్ల చాలా వరకు పెద్దవాళ్ళు వాటి యొక్క యాటిట్యూడు అది వీడు ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటారు, వీళ్ళు ఏదో కథలు వెళ్తూ ఉంటారు, పేరెంట్స్ కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి కొద్దిగా దయచేసి మీరు ఒక్కసారి పిల్లవాడి యొక్క పర్సనల్ లైఫ్కి వెళ్ళి ఆడు కాలేజీ వ్యవహారం, ఈ మార్కులు, ఆ ట్రెండ్స్ ఇవన్నీ తెలుసుకొని జాతకుడి యొక్క మంచి మార్గంలో పెడితే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా పిల్లలకి 20 సంవత్సరాలలోపు రాహుదశ నడుస్తుంటే కంపల్సరీగా వాళ్ళ పేరెంట్స్ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అయితే ఏదో పేరెంట్స్కి అసలు ఖాళీ ఉండదు, పెద్ద బిజీగా ఏదో మినిస్టర్ లెవెల్లో వాళ్ళు ఉంటారు, పిల్లలు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక సూచన. ఈ రాహు గ్రహానికి పరిహారం చేసుకున్నప్పుడు అతి తొందరగా సంతృప్తి చెందే గ్రహం రాహుగ్రహం. అంటే రాహు ఎలాగా ఒక భారీ బడ్జెట్ సినిమాలాగా రాహు పరిహారం కూడా ఒక భారీ ప్లానింగ్ లాగానే ఒక భారీ బడ్జెట్ లాగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవి వారు ఉన్న ప్రాంతాలను బట్టి ఈ శక్తి పీఠాలు మనకి
కొన్ని ఉంటాయి. అంటే అమ్మవారు ఈ మనకు ఆరుద్ర నక్షత్రంలో శివుడి యొక్క దక్షయజ్ఞం, అమ్మవారు అగ్ని ప్రవేశం, తర్వాత ఈ అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడినటువంటి మీ జీవితంలో రాహుదశ జరుగుతున్నప్పుడు ఏదో ఒక శక్తిపీఠాన్ని దర్శించి అక్కడ వీలైతే ఒక నిద్ర చేసి అమ్మవారిని పూజించుకోవడం వల్ల, అంటే శక్తిపీఠాలు మీకు ఎన్ని వీలైతే అన్ని దర్శించుకుంటే ఈ రాహుగ్రహ ప్రభావం అన్నది అంతవరకు తగ్గుతుంది. అలాగే దుర్గా, కాళీ ఇటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల మీలో ఉన్నటువంటి రాక్షసులు మరణించి, అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఈ రాహు స్వభావం ఉంటుంది. అది మనకు మనమే తగ్గించుకోవాలంటే మనం ఈ చండీ, కాళీ, చండీ హోమం, అందుకనే ప్రధానంగా ఈ రాహు యొక్క పరిహారానికి, అంటే రాహు ఎక్కడో లేడు, మీలో ఉన్న రాహుని తగ్గించుకోవడానికే మీరు అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారి శక్తి ద్వారా మీలో ఉన్నటువంటి రాహుని నాశనం చేసుకోవాలంటే మీరు కంపల్సరిగా అమ్మవారిని ఆరాధించాలి. అది చండీ హోమం ద్వారా అమ్మవారికి నిమ్మకాయల దండ, కుంకుమర్చన జరిపించడం వల్ల ప్రతి పరిహారానికి ఒక పరిహారం ఉంటుంది. ఆ పరిహారం జాతకంలో ఉన్నటువంటి వివిధ స్థానాలను బట్టి నిర్ణయించుకొని పరిహారం చేసుకుంటే మంచిది. తీవ్రమైనటువంటి దుష్ట శక్తులతో, అంటే అన్ని వ్యసనాలతో బాధపడుతున్న వారికి ఏం చేయాలంటే మీరు గోశాలని దర్శించి మీ ఎంత బరువు ఉన్నారో వెయిట్ చూసుకోండి. సుమారు ఒక 70 కేజీలు ఉన్నారు. 70 కేజీలు మినువులు, అంటే మామూలుగా రా మినువులు మరి ఆ గోశాలలో డొనేట్ చేయొచ్చు. లేదు ఏదన్నా గోదావరి, కృష్ణ పారుతున్నటువంటి జీవనదుల్లో ఈ మొత్తం ఈ 70 కేజీల మినుములు కూడా అందులో కలిపేసి ఓ నమస్కారం పెట్టుకుంటే మీలో ఉన్నటువంటి దుష్ట శక్తులు నాశనం అవుతాయి. అలాగే మరి చాలా వరకు గ్రామ దేవతలు ఉంటారు మీకు, మీరు ఉన్న ఊళ్ళో ప్రతి టెంపుల్లో, విజయనగరం అయితేనే, పెద్దాపురం అయితేనే, పాలకొల్లు అయితేనే, హైదరాబాద్ అయితేనే, అలాగా ఆ గ్రామ దేవతలను కూడా విధి విధానంగా ప్రతి సంవత్సరం ఆ గ్రామ దేవతలకి ఆషాఢ మాసంలో కానీ ఉగాది అప్పుడు కానీ ఏదో బోనం సమర్పించడం, ఇవన్నీ కామన్గా సాంప్రదాయాలు ఉంటాయి. వాటిలో కూడా పాల్గొని విధి విధానంగా ఆ కార్యక్రమం పూర్తి చేయడం వల్ల మీ కుటుంబంలో మీ ఆడపడుచులకి ప్రతి పండక్కి వారికి ఈ ఒడిబియ్యమను ఏదో విధంగా వాళ్ళని సత్కరించి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఈ రాహు యొక్క పరిహారం మనకి దొరుకుతూ ఉంటుంది. ఇంకా ఇంకో రెమెడీ ఏంటంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి, వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి, వాళ్ళకి ఏదో ఒక రోజు వారికి ఇష్టమైనటువంటి ఆహారం, ఇది వాళ్ళకి సంతృప్తికరంగా ఈ ఫ్రూట్స్ కానీ, ఈ వడలో, గారెలో, బిర్యానీయో ఏదో ఒకటి అక్కడ ఏదైతే అలౌ చేస్తారో అటువంటి ఆహారం ఈ విధంగా జైల్లో ఖైదీలకి, ఈ విధంగా రోగులకి, ఇంకా ఫైనల్గా ఏంటంటే ఈ రోడ్డు పక్కన నైట్ టైం వెళ్తుంటే చాలామంది వృద్ధులు వాళ్ళు వీళ్ళు పడుకుంటూ ఉంటారు, ఏదో వాళ్ళకి అవకాశాలు లేక ఇంకో కారణం వల్ల. వాళ్ళకి ఒక మంచి రగ్గు, అంటే దుప్పట్లాడిది, కంబల్ లాంటిది, దుప్పట్లాడిది కొత్తది వాళ్ళకి మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్నీ ఇవ్వండి. దాన్ని బట్టి కూడా మీకు రాహుగ్రహ పరిహారం అవుతుంది. అయితే ఇప్పుడైతే కొన్ని వ్యాధులు కనుమరుగైపోయాయి కాబట్టి అటువంటి భయంకర వ్యాధులు, అంటే ప్రస్తుతం ఒకప్పుడు లెపర్స్ ఏదో ఉండేది, ఇప్పుడు ఎయిడ్స్, అలాగే క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులకు కూడా రాహు కారణం అవుతుంటారు. వారిని బాగు చేసే ప్రయత్నంలో వారికి ఏదన్నా మందులు డొనేట్ చేయడం వల్ల కామన్గా మీకు ఈ రాహు యొక్క పరిహారం అవుతుంది. అలాగే వేప చెట్టుని పెంచి పోషించి శుభ్రంగా వేప చెట్టును రక్షించడం వల్ల కూడా రాహు పరిహారం అవుతుంది. బట్ ఏదైనా రాహుని తొందరగా మనం పరిహారం చేయొచ్చు. మీరు ఎంతగా మీరు ఈ విధంగా సేవ చేస్తే మీ ఫలితం కూడా అంత తొందరగా వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.